కాళభైరవాయ నమః. ఆ కాళస్వరూపుడైన పరమేశ్వరుడికి, ఆ దుర్గమ్మ తల్లికి శతకోటి నమస్కారాలు. మేషరాశివారులారా, మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన సమయం వచ్చేసింది. ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు మీరు గనుక కుక్కకి ఒక చిన్న వస్తువుని తినిపిస్తే, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వచ్చి చేరుతుంది. మీ 7 జన్మల దారిద్ర్యం తీరిపోవడమే కాదు, మీ తరువాత 7 తరాలవారు కూర్చుని తిన్నాకూడా తరగనంత ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అసలు ఆ వస్తువేంటి, దాన్ని ఎలా తినిపించాలి అనే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మేషరాశివారు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మద్దతును మాకు తెలపండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. మేషరాశివారు, నిజం చెప్పాలంటే ఈ ఫిబ్రవరి నెల ఆఖరులోపు మీరు చేసే ఈ చిన్న పనితో ఆ మహాలక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీ ఇంట్లో డబ్బు దాచుకోవడానికి బీరువాలు కూడా సరిపోవు, అంత ధనసంపద మిమ్మల్ని వరిస్తుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే అవి మటుమాయమవుతాయి. కుటుంబంలో గొడవలు తగ్గి అందరూ ఐకమత్యంగా ఉంటారు. మిమ్మల్ని ఇన్నాళ్లు ఇబ్బంది పెట్టిన శత్రువు మీ కాళ్ల దగ్గరకు వచ్చి వంగక తప్పదు. చివరికి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా, వారి ప్రేమను పొందాలని ఆశపడుతున్నా సరే, ఈ పరిహారం ద్వారా అది కూడా సాధ్యమవుతుంది. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న వీడియో ఇదే. మీ నిద్రపోతున్న అదృష్టాన్ని మేల్కొలిపే సమయం ఆసన్నమైంది. మేషరాశివారు ప్రతిరోజూ పడుతున్న కష్టాలు నాకు తెలుసు. అప్పుల బాధలు, పిల్లల చదువులు, ఇంటి అవసరాల కోసం రూపాయికి తలవంచుకోవాల్సిన పరిస్థితి, ఇవన్నీ ఇకపై ఉండవు. పక్కవారి విలాసవంతమైన జీవితాన్ని చూసి నాకెందుకిలాంటి బతుకు అని మీరు కుమిలిపోయి ఉండవచ్చు. కాని ఇకనుంచి మీరు కూడా గర్వంగా తల ఎత్తుకుని బతికే రోజులు వచ్చాయి. నేను చెప్పే ఈ పరిహారం 100కు 100% పనిచేస్తుంది. గతంలో నేను చెప్పిన కుక్కల పరిహారాలు చేసి ఎంతోమంది భిక్షగాళ్లు కూడా ఈరోజు కోటీశ్వరులుగా మారారు. అప్పుల ఊబిలో ఉన్నవారు ఇప్పుడు రాజభోగాలను అనుభవిస్తున్నారు. మీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు ఈ పని చేసి చూడండి. ఫలితం మీకే అర్థమవుతుంది. మీకోసం రాత్రింబవళ్లూ శాస్త్రాలను శోధించి ఇన్ని వివరాలు సేకరిస్తున్న మా శ్రమను గుర్తించి వెంటనే వీడియోని లైక్ చేయండి. కమెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని మనస్ఫూర్తిగా రాయండి. ఈ ఫిబ్రవరి నెలలో శనిదేవుని కృప మీపై అపారంగా ఉండబోతోంది. మేషరాశివారు ఒక్కటి గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చడానికి నేను పడుతున్న ఈ శ్రమంతా మీ మేలు కోసమే. అందుకే వీడియోను లైక్ చేసి కింద కమెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై శనిదేవ్ అని రాయండి. ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు మీ మీద ఉండబోతున్నాయి. అది గనుక మీకు తోడైతే మీ అదృష్టం మామూలుగా ఉండదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఫిబ్రవరి నెల ఆఖరులోపు కుక్కకి ఆ చిన్న వస్తువుని ఎందుకు తినిపించాలి, అది తినిపిస్తే అదృష్టం ఎలా మారుతుంది అని మీలో చాలామందికి సందేహం రావచ్చు. గురువుగారు, కుక్కకి ఏదో ఒకటి పెడితే నా తలరాత మారిపోతుందా అని మీరనుకోవచ్చు. కాని ఇక్కడే ఒక నిగూఢమైన రహస్యం ఉంది. శాస్త్రాల ప్రకారం కుక్క సాక్షాత్తూ ఆ కాళభైరవస్వామి వాహనం. కాళభైరవుడంటే ఎవరో కాదు, ఆ పరమశివుడి యొక్క అత్యంత శక్తివంతమైన రూపం. అంతేకాకుండా శనిదేవుడికి కుక్కలంటే అమితమైన ప్రేమ. ఎవరైతే కుక్కలను ఆదరిస్తారో, వాటికి ఆహారం పెట్టి వాటిని సంతోషపెడతారో వారిపై శనిదేవుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. మీ జాతకంలో శని ప్రభావం వల్ల పనులాగిపోతున్నా, శనిగ్రహం మిమ్మల్ని పీడిస్తున్నా, ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు మీరు చేసే ఈ చిన్న పుణ్యం వల్ల శనిదోషాలన్నీ తొలగిపోతాయి. శనిదేవుడు మీపై ఆగ్రహం పక్కన పెట్టి అనుగ్రహం చూపించడం మొదలుపెడతాడు. మన పురాణాల్లో కూడా ఒక మాటుంది, ఎవరికైనా శనిదశ నడుస్తున్నప్పుడు లేదా గ్రహాలు అనుకూలించినప్పుడు కుక్కలకు సేవ చేస్తే ఆ గ్రహాల తీవ్రత తగ్గుతుంది. అందుకే చాలామంది తమ ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు. కుక్కలు ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు, ధనానికి లోటు రాదు అని అంటుంటారు. దానికి కారణం వారు తెలియకుండానే ఆ కాలభైరవుడికి, శనిదేవుడికి సేవ చేస్తున్నారు. ఒకవేళ మీరు కుక్కను పెంచుకోలేకపోయినా పర్వాలేదు,
ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు బయట తిరిగే కుక్కకైనా సరే నేను చెప్పే ఆ ఒక్క వస్తువుని తినిపించండి. ఆ కాలభైరవుడు, శనిదేవుడు మీ ఇంటివైపు కన్నెత్తి చూడకుండా రక్షణగా నిలుస్తారు. మరి ఆ వస్తువేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మేషరాశివారు, ఇక అస్సలు ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు మీరు ఏ వస్తువుని కుక్కకు తినిపించాలి, అది మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది అన్నది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కుక్క రంగు ఏదైనా పర్వాలేదు, నలుపు రంగు అయితే ఇంకా మంచిది. కాని ఏ కుక్కకు ఆహారం పెట్టినా ఆ కాలభైరవుడు, శనిదేవుడు శాంతిస్తారు. మీ జాతకంలో రాహుకేతువుల ప్రభావం వల్ల మీకు మనశ్శాంతి కరువలినా, గ్రహాల దోషాల వల్ల అప్పులు పెరుగుతున్నా వాటన్నింటికీ ఈ ఒక్క చిన్న పరిహారం రామబాణంలా పనిచేస్తుంది. నేనిప్పుడు మీకు వరుసగా కొన్ని పరిహారాలు చెప్తాను. మీ సమస్యను బట్టి మీరా వస్తువుని కుక్కకు తినిపించాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యల కోసం మీ ఇంట్లో ఎవరైనా పెద్ద జబ్బులతో బాధపడుతున్నా లేదా మీకు తరచుగా అనారోగ్యం చేస్తున్నా మీరు కుక్కకు పెట్టాల్సిన ఆ వస్తువు గురించి ఇప్పుడు వివరిస్తాను. ఇది చేసిన కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లోని రోగాలన్నీ దూరమైపోతాయి. అపారమైన సంపద కోసం ఎవరైతే కోటీశ్వరులవ్వాలని కోరుకుంటున్నారో, దరిద్రం వదిలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలని ఆశిస్తున్నారో వారు ఈ రెండో వస్తువుని కుక్కకు పెట్టాలి. ఆటంకాలు తొలగడానికి మీరు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతోన్నా అయితే ఈ మూడో పరిహారం మీకోసమే. కుటుంబ కలహాల కోసం ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, మనశ్శాంతి లేకపోయినా ఈ నాలుగో వస్తువుని కుక్కకు తినిపించండి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా చెడు అలవాట్లు ఉంటే అవి కూడా మానుకుంటారు. ఈ ఫిబ్రవరి నెల ఆఖరులోపు ఈ పరిహారాలు చేయడం వల్ల గ్రహాలన్నీ శాంతించి మీకు విజయాన్ని అందిస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా ఫలితం రాదు. మేషరాశివారు, ఇక ఐదో పరిహారం గురించి చెప్పుకుందాం. ఇది చాలామందికి అవసరమైంది. అదే అప్పుల బాధ నుండి విముక్తి. మీ నెత్తిన లక్షల రూపాయల అప్పుందా? ఎంత సంపాదిస్తున్నా ఆ అప్పు తీరడం లేదా? అయితే ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు నేను చెప్పే వస్తువును కుక్కకు పెట్టండి. కేవలం కొద్ది రోజుల్లోనే ఆ అప్పుల ఊబి నుండి మీరు బయటపడతారు. ఇక ఆరో పరిహారం సర్వకామనా సిద్ధి. అంటే మీ మనసులో ఏ కోరిక ఉన్నా, అది సొంత ఇల్లు కావాలన్నా, మంచి ఉద్యోగం రావాలన్నా, లేదా మీరు ప్రేమించిన వ్యక్తి మీ దగ్గరకు రావాలన్నా సరే ఈ ఆరో పరిహారంతో అది నెరవేరుతుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మొదటగా ఆరోగ్య సమస్యల కోసం పరిష్కారం చూద్దాం. మీ ఇంట్లో ఎవరికైనా మొండి వ్యాధులు ఉన్నా, డాక్టర్లు కూడా నయం చెయ్యలేమని చెప్తున్నా ఈ ఫిబ్రవరి నెల ఆఖరులోపు ఈ చిన్న పని చెయ్యండి. మీ ఇంట్లో అద్భుతం జరగడం మీరే చూస్తారు. దీనికి మీరు చెయ్యాల్సింది ఏంటంటే, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి చేతులతోనే ఈ పని చెయ్యించాలి. సాయంత్రం 6 గంటల తర్వాత అంటే సంధ్యా సమయంలో ఒక తాజా రొట్టెను తీసుకోండి. దానిపై కొద్దిగా ఆవనూనె రాయండి. ఇప్పుడు ఆ రొట్టెను అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తల నుండి పాదాల వరకు 11 సార్లు దిష్టి తీసినట్టుగా అంటే క్లాక్ వైజ్ తిప్పాలి. ఆ తర్వాత ఆ రొట్టెను బయటకు తీసుకెళ్లి మీకు ఏ కుక్క మొదట కనిపిస్తే ఆ కుక్కకు వెయ్యాలి. ఈ పని చేసేటప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. ఇంట్లో టీవీలు, పాటలు అన్నీ ఆపేసి ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఈ పరిహారం చెయ్యాలి. ఇది చేసిన కొద్ది రోజుల్లోనే ఆ పేషెంట్ ఆరోగ్యంలో వచ్చే మార్పు చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు. ఇది కాలభైరవస్వామి మహిమ. మేషరాశివారు గుర్తుంచుకోండి, మన సనాతన ధర్మంలో జంతువులకు చాలా ప్రాముఖ్యత ఉంది. గోవులో 33 కోట్ల దేవతలు ఉన్నారని ఎలా నమ్ముతామో, పామును నాగదేవతగా ఎలా పూజిస్తామో, నందిని శివుడి వాహనంగా ఎలా గౌరవిస్తామో, కుక్కను కూడా అలాగే చూడాలి. కుక్క కూడా కాలభైరవస్వామికి సేవకుడిలాంటిది. మీరు తెలియక చేసిన పాపాలు పోవాలన్నా, మీ అదృష్టం పెరగాలన్నా కుక్కలకు సేవ చేయడం మించిన మార్గం లేదు. మేషరాశివారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ధర్మంలో ఏ జీవిని కూడా తక్కువగా చూడలేదు. ఎలుక వినాయకుడికి వాహనమైతే బల్లిని లక్ష్మీదేవి రూపంగా చూస్తాం. చివరికి చీమలకు చక్కెర వేస్తే కూడా మన పాపాలు పోతాయని నమ్ముతాం. అలాంటప్పుడు కుక్కలకు ఆహారం పెడితే ఫలితం ఉండదా అని అస్సలు అనుమానపడకండి. నమ్మకంతో చేసే ఏ పని అయినా 100కు 100% ఫలితాన్నిస్తుంది. ఇక తరువాతి పరిహారమేంటంటే, మీ పనులు పదే పదే ఆగిపోతున్నాయా? అడుగు తీసి అడుగు వేయలేనంతగా అడ్డంకులు ఎదురవుతున్నాయా? మీ అదృష్టం మీమీద అలిగిందని మీకనిపిస్తోందా? అయితే ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు మీరొక నియమం పెట్టుకోండి. అదేంటంటే, కుక్క పిల్లలకు
చిన్నపిల్లలకు పాలు తాగించడం. సాధ్యమైతే ఆవు పాలు తాగించండి. వారంలో కనీసం 4 లేదా 5 సార్లు ఈ పని చేసి చూడండి. మీరు కుక్క పిల్లలకు పాలు తాగిస్తున్నంతకాలం శనిదేవుని అనుగ్రహం మీపై అపారంగా కురుస్తుంది. మీ పనుల్లో వచ్చే అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. శని ప్రభావం వల్ల ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఇది ఒక అలవాటుగా మార్చుకుంటే మీ జీవితంలో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అపార ధనప్రాప్తి పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఆర్థికంగా ఎదగాలని, కోటీశ్వరులవ్వాలని కోరుకుంటున్నారా? తిండికి కూడా లేనివారు సైతం ఈ పరిహారం చేసి ఈరోజు లక్షల రూపాయల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. గురూగారు, ఒకప్పుడు ఏమీ లేనివాళ్లం, ఇప్పుడు ఏం తినాలో ఆలోచించుకునేంత స్థాయికి వచ్చామని చాలామంది నాకు మరీ చెబుతుంటారు. అంతటి మహిమగల ఈ ధనప్రాప్తి పరిహారాన్ని మీరు ఈ ఫిబ్రవరి నెల ఆఖరులోపు ఒక్కసారి చేసి చూడండి. మీ తలరాత మారిపోవడం ఖాయం. మేషరాశివారు ఇక అస్సలు ఆలస్యం చేయకుండా అపారమైన ధనవంతులు కావడానికి మీరు చేయాల్సిన ఆ శక్తివంతమైన పరిహారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు మీరు ఈ పని ఒక్కసారి చేసినా చాలు, మీ జీవితంలో రాజభోగాలు మొదలవుతాయి. దీనికోసం మీరు చేయాల్సిందేంటంటే, ఏదైనా ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. స్వామివారికి అభిషేకం చేయడానికి నీళ్లు, అక్షింతలు, గంధం వంటి పూజా సామగ్రిని వెంట తీసుకెళ్లాలి. అయితే వీటన్నింటితో పాటు మీ ఇంట్లో తాజాగా చేసిన 2 రొట్టెలను కూడా ఒక కవర్లోనో లేదా గిన్నెలోనో పెట్టుకొని తీసుకువెళ్ళాలి. గుడికి వెళ్ళాక శివలింగానికి భక్తితో అభిషేకం చేసి గంధం పెట్టి పూజించండి. పూజ పూర్తయిన తర్వాత మీరు తీసుకువెళ్లిన ఆ 2 రొట్టెలను శివలింగం పాదాల దగ్గర లేదా స్వామివారికి దగ్గరగా ప్రసాదంలా ఉంచండి. అక్కడే కాసేపు కూర్చొని మనస్ఫూర్తిగా ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించండి. మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలని కోరుకోండి. పూజ ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆ 2 రొట్టెలను మళ్లీ మీతో పాటు తీసుకురండి. ఇప్పుడా రొట్టెలు సాధారణ రొట్టెలు కావు, సాక్షాత్తు ఆ భోలేనాథుడి ప్రసాదం. గుడి బయటకు రాగానే మీకు ఏ కుక్క మొదట కనిపిస్తే ఆ కుక్కకు ఈ రొట్టెలను ముక్కలు చేసి ప్రేమగా తినిపించండి. ఇది చేసిన కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితిగతులు ఊహించని విధంగా మారిపోతాయి. ఉద్యోగం రానివారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారంలో నష్టాలు ఉన్నవారికి లాభాలు మొదలవుతాయి. ఎంత ధనం వస్తుందంటే మీరు దాన్ని లెక్కపెట్టలేనంతగా మీ ఇండ్లు లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది. దీని వెనుక ఉన్న రహస్యమేంటంటే, కుక్కలు ఈ భూమి మీద తమ గతజన్మ పాపాలను అనుభవిస్తూ కష్టపడుతుంటాయి. ఎవరైనా కొడతారేమో అని భయపడుతూ ఆకలితో అలమటిస్తుంటాయి. అటువంటి జీవులకు మీరు సాక్షాత్తు శివయ్య ప్రసాదాన్ని ఆహారంగా పెట్టినప్పుడు ఆ కుక్కల కడుపు నిండి వాటి ఆత్మ శాంతిస్తుంది. ఆ మూగజీవుల నుండి వచ్చే దీవెనలు మీ జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తాయి, మిమ్మల్ని కోటీశ్వరులని చేస్తాయి. అందుకే మేషరాశివారు ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు ఈ అద్భుతమైన పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మేషరాశివారులారా, ఇక సమయం ఆసన్నమైంది. మీ మనసులోని ప్రతి కోరికను నెరవేర్చే ఆ చివరి మరియు అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే మనం సర్వకామనా సిద్ధి పరిహారం అంటాం. మీకు అపారమైన ధనం కావాలన్నా, సంతాన భాగ్యం కలగాలన్నా, మనసు మెచ్చిన వ్యక్తితో వివాహం జరగాలన్నా, లేదా మానసిక ప్రశాంతత కావాలన్నా ఈ ఒక్క పరిహారం అన్నింటికీ రామబాణంలా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది మానసిక ఒత్తిడి, డిప్రెషన్తో బాధపడుతున్నారు. అలాంటివారి జీవితాల్లో కూడా ఈ పరిహారం కొత్త వెలుగును నింపుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఈ పనిని ఫిబ్రవరి నెల ముగిసేలోపు కనీసం ఒక్కసారైనా ఖచ్చితంగా చెయ్యాలి. పరిహారం చేసే విధానం జాగ్రత్తగా వినండి. మొదటగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళండి. స్వామివారి పూజ కోసం మీరు తీసుకువెళ్లే సామగ్రితో పాటు 2 బిల్వపత్రాలను అంటే బేల్పత్రీలను తప్పకుండా తీసుకువెళ్ళండి. గుడికి వెళ్ళాక శివలింగానికి భక్తితో అభిషేకం చేసి ఆ 2 బిల్వపత్రాలను ఒక్కొక్కటిగా శివలింగంపై సమర్పించండి. మీ మనసులోని కోరికను ఆ భోలేనాథుడికి విన్నవించుకోండి. పూజ ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు మీరు సమర్పించిన ఆ 2 బిల్వపత్రాలలో ఒక బిల్వపత్రాన్ని ప్రసాదంగా తిరిగి ఇంటికి తీసుకురండి. ఇంటికి వచ్చాక ఆ ఆకును మెత్తగా నూరండి.
అంటే పీస్ చేయండి. ఇప్పుడా మిశ్రమాన్ని మీరు రొట్టెలు చేసుకునే గోధుమ పిండిలో కలిపేయండి. ఆ పిండితో రొట్టెలు చేసి మొదటి రొట్టెను మీరు ప్రసాదంగా తినండి. ఆ తర్వాత 2 రొట్టెలను బయటకు తీసుకువెళ్లి ఏదైనా కుక్కకు తినిపించండి. మేషరాశివారులారా, ఈ పరిహారం ఎంతటి శక్తివంతమైనదంటే గతంలో ఇది చేసినవారి జీవితాలు స్వర్గం కంటే అద్భుతంగా మారిపోయాయి. గురూగారు, ఈ పరిహారం చేసినప్పటి నుండి మా కష్టాలన్నీ తీరిపోయాయి అని ఎంతోమంది సంతోషంగా చెబుతుంటారు. పెళ్లి సంబంధాలు కుదరని వారికి, సంతానం లేనివారికి లేదా సమాజంలో గౌరవం కోరుకునేవారికి ఈ ఒక్క పరిహారం తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది. మేషరాశివారులారా, నేను పైన చెప్పినట్టుగా ఈ పరిహారాన్ని మీరు ఈ ఫిబ్రవరి నెల ఆఖరులోపు తప్పకుండా ప్రారంభించండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇదే పరిహారాన్ని మీరు రాబోయే జులై నెలలో కానీ లేదా పవిత్రమైన శ్రావణమాసంలో కానీ చేసినా కూడా మీకు ఇవే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. శివయ్య మరియు శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఇది అత్యంత సులభమైన మరియు శక్తివంతమైన మార్గం. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా సందేహం ఉంటే లేదా పరిహారం గురించి ఏమైనా అర్థం కాకపోతే నిస్సంకోచంగా కింద ఉన్న కమెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు సమాధానమిస్తాను. వెళ్లే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపండి. పూర్తి నమ్మకంతో కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ మరియు హరహర మహాదేవ్ అని రాయండి. ధన్యవాదాలు. మీ జీవితం సుఖసంతోషాలతో నిండాలని కోరుకుంటున్నాను.